యథార్థ హృదయులు కాక వారిలో యథార్థత లేదంట. అంటే వారి హృదయాల్లో ఒకటి ఉంచుకుని పైకి ఇంకొకటి మాట్లాడుతున్నారంట. యథార్థత అంటే మన హృదయంలో ఏది ఉందో అదే బయటికి మాట్లాడాలండి. కొంతమంది మాట్లాడతారండి, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఎదుటోళ్ళు కోప్పడినా, ఎదుటోళ్ళు మనసులో నొచ్చుకున్నా సరే వారు ఏం చెప్పాలనుకుంటున్నారో అదే చెబుతారు. కొంతమంది అలా కాదండి, వాళ్ళ హృదయాల్లో ఒకటి ఉంచుకుని బయటికి వాళ్ళని నవ్వించే విధంగా, వాళ్ళని కవ్వించే విధంగా కొన్ని మంచి మాటలు మాట్లాడేటప్పటికీ వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళే నచ్చుతారు. అర్థమవుతుంది కదండి? పైకి కవ్వించి నవ్వించి పై మాటలు మాట్లాడే వాళ్ళే నచ్చుతారు. నా ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఎలాంటి హృదయంతో ప్రార్థన చేయాలంటే మన హృదయంలో ఏ బాధ అయితే పడుతున్నామో. ఇప్పుడు చూడండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం యథార్థంగా ఉంటామండి. ఎంత యథార్థత అంటే మనకి లోపల కడుపు నొప్పి వస్తుందండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత బాబాయ్ డాక్టర్ గారు ఏమన్నా అనుకుంటారేమో, కడుపు నొప్పి కాదులేండి, చెయ్యి నొప్పి వస్తుందని మీరు చెప్తారు. అలాగా చెప్పరు ఏంటి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏది బాధ అయితే అదే చెప్పాలి. కడుపులో బాధ అయితే కడుపులో బాధ అని చెప్పాలి. నరం నొప్పి వస్తుందండి, సట్ట పడేసిందంటే సట్ట పట్టేసిందనే చెప్పాలి. ఆడికి వెళ్ళిన తర్వాత సట్ట పట్టింది కదా, డాక్టర్ గారు ఏదైనా అనుకుంటారేమో. ఏమి లేదండి, చిటుకునేళ్ళు చిన్నగా నొప్పి వస్తున్నాను అనుకోండి, డాక్టర్ గారు వైద్యం దేనికి చేస్తారు? ఆ చిటుకునేళ్ళకే చేస్తారు. ఎందుకు నీకు నొప్పి దేనికి? సట్టక నొప్పి. ఉన్నది ఉన్నట్లుగా చెప్తాం. లేదండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లే మన సమస్య ఏదైతే ఉందో, మన ఇబ్బంది ఏదైతే ఉందో, మనం దేని చేత అయితే బాధపడుతున్నామో, మనకి ఏదైతే కావాలో, మనం ఏదైతే దేవుని సన్నిధిలో అడగాలి అనుకుంటున్నామో అదే చెప్పాలి.